సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఇక నీ ఇట్ట అంతా అదృష్టమే. నీ జీవితంలో ఇక అదృష్టం మాత్రమే రాబోతుంది. మహా అద్భుతం అనేది నీ సాయి తండ్రి జరిపించబోతున్నాను. ఇది చెబుతున్న ఈ సందేశం నీకోసమేనమ్మా. నువ్వు ఖచ్చితంగా ఈ అంధకారమైన జీవితాన్ని మార్చేసే ఒక అదృష్టాన్ని అందుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఆఖరి వరకు చూడు. ఈ సాయి సందేశాన్ని వినమ్మా. నీకు నీ బాబా ఆశీస్సులతో పాటు పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. వింటావు కదా తల్లి? సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి వస్తే, ఈ వీడియో ఎవరైతే ఆఖరి వరకు చివరి వరకు చూస్తారో ఖచ్చితంగా వారికి నా చేతులతో అదృష్టవరాన్ని అందించబోతున్నాను. మహా అద్భుతం ఏంటో కల్లారా చూసే భాగ్యం కలగబోతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుందమ్మా. నీ తలరాతను మార్చే ఆ దైవీగ లీల ఏంటో. ఓ అమాయక దేవుడా, అజ్ఞానాంధకారంలో కొట్టుముట్టాడుతున్న సంసార చక్రవర్తి, అనంతమైన అగమ్య గోచమైన ఈ కాలచక్ర గమనంలో నువ్వు ఒంటరివాడివి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏమీ కాదు. నిన్ను నడిపించే మహాశక్తి నీ వెనుకున్నానమ్మా. నీ మనసు నుండి వచ్చే ప్రతి నిట్టూర్పు, నీ కళ్ళ నుండి కారే ప్రతి కన్నీటి చుక్క, ఈ ద్వారకమై దురిలో చెంత కారుస్తున్నా కూర్చుని ఉన్న ఈ సాయి క్షణక్షణం వింటున్నాను. బిడ్డ, నీ ఆర్తిని ఆలకించి నా యొక్క కరుణామృత ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తాను. పౌరాణిక సత్యాన్ని మొదట నీ గుండెల్లో ముద్రించుకో. నీవు చేసిన పూర్వజన్మ కర్మఫలం భారంతో, లోకుల నిందలతో, బంధువులు అవమానాలతో నువ్వు అలసిపోయి ఇక నా వల్ల కాదు అని మోకారలిన వేళ నీ హృదయ వేదనను శాశ్వతంగా తుడిచివేసి నీకు అఖండ వైభవాన్ని ప్రసాదిస్తాను. ఈ సద్గురు స్వయంగా నీ ముందుకు వచ్చానమ్మా. ఈరోజు ఈ దివ్య కథను విను. నువ్వు స్వయంగా కృషో లేదా లౌకిక ప్రయత్నమో నిన్ను అఘోరమైన దారిద్ర్యం, అంధకారం నుండి ఉద్ధరించడానికే నేను వచ్చాను. ఈ సాయి తండ్రి వేసిన మహా దివ్య ప్రణాళిక నువ్వు ఆఖరి వరకు వినాల్సిందే బిడ్డ. నీ తలరాత ఎలా మారబోతుందో జీవితంలో అనుకోకుండా కష్టాలు, కన్నీళ్ళు అనేవి, నష్టాలు అవి రాగానే దిక్కుతోచని స్థితిలో మానసికంగా కృంగిపోవడం, దేవుని నిందించడం కేవలం మానవ బలహీనత. ఇది మానవ బలహీనత అయిపోతుంది. కానీ ఆ కష్టాల వెనుక ఉన్న దైవీగ సత్యాన్ని, నీ ఆత్మ పరిపక్వత్వాన్ని, భగవంతుడు నిన్ను తీర్చిదిద్దుతున్న ఒక ప్రణాళిక. ఇది నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఓ బిడ్డ, మహాసముద్రమైన ఈ జీవితంలో అలల్లాంటి ఈ కష్టాలు రావటం పోవటం సహజమే. అహంకారంతో ఉద్భతంగా ఎగసిపడిన భూమి నేరుగా అంధకారానికి ఆ తీరాన్ని దాటి అంగుళం కూడా దాటలేదు. నీ జీవితంలోకి వచ్చే కష్టాలు కూడా ఏమాత్రం ఈ ఒక హిమత్ పర్వతం మీద నా కరుణా కటాక్షం దాటి నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు.
నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి ఆర్థిక ఇబ్బంది ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో నువ్వు అలసిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి. నీ యొక్క బలం, స్థైర్యం ప్రసాదించడానికి, ఆత్మస్థైర్యం ప్రసాదించడానికి నీ బాబా ఉన్నాను. నీ హృదయ ద్వారంలో నిలబడి ఉన్నాను. సౌమ్యంగా, ప్రశాంతంగా ఆ యోగీశ్వరుని దివ్య ముఖ అరవిందం వైపు చూడు. నీ భయాలన్నీ పటాపంచలైపోతాయి. కొన్నిసార్లు నువ్వు రాత్రి పగలు ఏడ్చి నా దగ్గర పెట్టే ప్రార్థనలు నేను వింటున్నాను. నా సాయి తండ్రి నా మొర ఆలకించటం లేదు, నా పైన కరుణ చూపడం లేదు, నన్ను అనుగ్రహించటం లేదు అని బాధపడకు. ఒంటరిగా నువ్వు ఎన్నోసార్లు ఇలా కోరావు కదా. నువ్వు తీవ్రమైన మానసిక వేదనతో భావించావు. నీ వెనుక ఒక మహా అద్భుతం, నీ బుద్ధికి నీ ఊహకి అందని ఒక గొప్ప మేలు దాగి ఉంది. పరమ రహస్యాన్ని తెలుసుకో బిడ్డ. కన్న తల్లి తన బిడ్డకు ఏ సమయంలో ఏది కావాలో అదే ఇస్తుంది. అలాగే నీ సాయి కూడా నీకు ఏది కావాలో, ఏ కాలంలో ఏది అందిస్తే మంచిదో నాకు తెలుసు. అలాగే అందిస్తానమ్మా. ఇక ఈ సత్యాన్ని నీ అంతరంగంలో గట్టిగా నాటుకో. నీవు కోరుకున్నది కేవలం ఒక చిన్న ఉద్యోగమో, ఒక సంపాదనో, ఒక కోరికో, ఒక అదృష్టమో, ఏదైనా సరే అదృష్టమైన ఈ భూమండల సామ్రాజ్యం అతి పెద్దది కదా. ఆ దివ్య సమయం రాకముందే నీకు మహోన్నతమైన వరం అనేది అందిస్తాను. కాబట్టి శ్రద్ధతో, ఓర్పుతో వేచి ఉండాలి. ఈ జన్మలో నువ్వు చేసిన పాపకర్మలు, పుణ్య ఫలాలు లెక్కలు అనేవి సమానంగా ఉన్నాయి తల్లి. ఈ సృష్టిని శాసించే అమితమైన కఠినమైన ప్రకృతి నియమం ఇది. మునిగిపోయిన నా బిడ్డను నువ్వు మోసం చేస్తున్న ఆ కర్మ భారాన్ని, ఆ మానసిక బాధను నా పాదాల చెంత విడిచి నిశ్చింతగా ఉండు. నీ శ్రమను, నీ రోదనను నేను స్వీకరించి నిన్ను శాశ్వత ప్రశాంత, అలాగే అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను. ఈ బిడ్డ, ఇది బాబా ఆజ్ఞ. నేను అభయహస్తమిస్తున్నాను. నీవు చేసిన సర్వ పాపాలు తొలగిపోతాయి. నీ పూర్వీకుల కర్మలన్నీ ఈ సాయినాథుడు క్షుణ్ణంగా తొలగించేస్తాను. ఆ యోగిని శరణు వేడితే ఎంతటి కఠినమైన ప్రారబ్ధ కర్మ అయినా సరే తుడుచుకుపోతుంది, కర్పూరంలా కరిగిపోతుంది. ఈ ద్వారకామయ్యి పవిత్ర దుని నుండి వెలుగడిగే పవిత్ర ద్వారకామయంలో యుగ యుగాలుగా నిరంతర యాగం ప్రవర్తిల్తున్న ఆ అగ్ని, ఆ పవిత్ర ధ్వని కేవలం లౌకికమైన అగ్నిజ్వాల కాదు. అది సకల పాపాలను, రోగాలను దహించి వేసే ఒక దివ్య జ్ఞాన మహాజ్వాల. నా బిడ్డ, నా పవిత్ర ధ్వనిలో నీవు సమర్పించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీటి చుక్క భస్మంగా మారి నుదుట రక్షణ కవచమై నిలుస్తుంది. ఆ విభూది నీ సర్వ రోగాలను హరిస్తుంది. నీ బాబాని సెలవిచ్చాను కదా. ఈ మహాపౌరాణిక కథను నువ్వు వింటున్న ఈ అత్యంత పవిత్రమైన సమయాన నీ మనసులో సమస్త బాధలను, నీ దీర్ఘకాలిక అనారోగ్యాలను, నీ ఇంట ఉన్న దరిద్రాన్ని ఈ బాబాదినులో పడవేయచ్చు. ఆ క్షణమే నీ చుట్టూ ఒక అద్భుతమైన దైవీక శక్తి ఆవహించి ఉంది. నిన్ను రక్షణ వలయంలా కాపాడుతుంది. ఈ సాయినాథుడు మానవాళిని భువసాగరంగా మారి దాటించడానికి ప్రసాదించిన 2 అఘోరమైన అజీయమైన దివ్య ఆయుధాలు శ్రద్ధ మరియు సబూరి. అవును బిడ్డ, భగవంతునిపై ఉంచే అనన్యమైన విశ్వాసమే శ్రద్ధ. పర్వతం లాంటి నిశ్చలమైన ఓర్పే సబూరి. ఏ బిడ్డ అయితే నా శ్రద్ధ సబూరీలను తమ జీవితంలో పరమ పవిత్ర ఆరంభణాలుగా ధరించి అలాగే నన్ను నమ్ముతారో వారికి కాలచక్రం కూడా ఏమీ చేయలేదు. వారికి సమస్త సుఖాలు దాసోహమవుతాయి. ఈ రోజే నీ అదృష్టం మారిపోయే రోజమ్మా. ఈ బాబాని స్వయంగా చెబుతున్నాను కదా. అన్నీ మారిపోతాయి. నీలో శ్రద్ధ సబూరి పరిపక్వానికి వచ్చాయని అర్థం. నీ నమ్మకం అలాగే ఎప్పటికీ వృధా పోదు. నీవు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నీకు ప్రతిఫలంగా మారుస్తాను. ఆనంద బాష్పాలుగా ప్రసాదించబోతున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా. నీ బాబా వాక్కు పరిపూర్ణంగా జరిగే తీరుతుంది. నిశ్చింతగా మాత్రం ఉండు. ఇక నీ జీవితంలో నీ ఇంట ఒక అద్భుతం అనేది జరుగుతుంది తల్లి. బిడ్డ, సుఖాలను భోగాలను చాలా త్వరగా మర్చిపోతారు. కానీ వచ్చిన ఒక చిన్న కొట్లాది కష్టాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని దేవుని నిందిస్తూ
కాలాన్ని గడుపుతూ ఉంటారు. నా బిడ్డ, నీకు లభించిన ప్రతి చిన్న సంతోషానికి, పొందిన ప్రతి శ్వాసకు కూడా ధన్యవాదాలు చెప్పు బిడ్డ. అప్పుడు నీ జీవితం మహా సంతోషాలతో, అఖండ సంపదలతో నిండిపోతుంది. ఇది నా ఆన తల్లి. బిడ్డ, నీకు ఇది నేను ఇస్తున్న ఒక ఆన. నీ ఇంట శాశ్వత నివాసం లక్ష్మీదేవి ఉంటుంది. నీ దారిద్ర్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. మనుషుల్లో ఉండే నేను అనే మనుషుల్లో ఉండే నేను అహంకారం నా వల్లే అంతా జరుగుతుంది, నా తెలివితేటల వల్లే నేను సంపాదిస్తున్నాను అనే భ్రమను వారి పతనానికి మూల కారణమవుతుందమ్మా. కాబట్టి నువ్వు అలా ఉండొద్దు. ఈ సృష్టిలో నువ్వు ఏమీ కూడా చేయడం లేదు, అంతా నేనే నీ వెనకుండి చేస్తున్నాను అనే సత్యాన్ని నువ్వు గ్రహించి ముందుకు వెళ్ళు. నాకు శరణాగతి వేడిన రోజు నువ్వు నా నిజమైన ఆత్మభక్తుడివి అవుతావు. ఈ బాబా పౌరాణిక శైలిలో బోధిస్తున్నాను తల్లి. నీ తెలివితేటలు, నీ సంపద, నీ అందం అన్నీ కూడా తాత్కాలికం. బాబాల చెంత పెంచి నీ అహంకారాన్ని వదిలిపెట్టు. ఆయన నిన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తారు. నీవు నమ్రతతో తలవంచినప్పుడు సాయి అనుగ్రహం అందుతుంది, వర్షంలో నీపై కురుస్తుంది. ఈ సచ్చిదానంద సద్గురు కళ్ళలో ఎప్పుడు కూడా ఒక దివ్యమైన కాంతి, దివ్యమైన వర్షించలేని ప్రశాంతమైన అమృత కరుణారసం ప్రవహిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు నీలో ఉన్న సమస్త కల్మషాలు, పాపాలు, గ్రహ దోషాలు క్షణంలో తుడిచిపెట్టుకుంటాయి. నా వీక్షణం, నా అమృత చూపు ఏ బిడ్డపై పడుతుందో వారి ఇంట దరిద్రం అనే మాటే ఉండదు. గాఢాంధకార క్షణంలో నశించి కేవలం అఖండ అదృష్టం అనే దివ్య వెలుగు నిండిపోతుంది ఆ ఇంట. ఇది సాయి ఇస్తున్న అభయమ్మ. ఈ క్షణాన్ని నీ బాబా నీ వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాను. ఈ నవ్వు నీ జీవితంలో రాబోయే ఒక మహా విజయానికి, అలాగే అదృష్టానికి సంకేతం. నీవు నమ్మిన ఈ సాయి నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఈ లోకంలో కనిపించే భౌతికమైన తాత్కాలికమైన సంపద కంటే ఆధ్యాత్మికమైన ప్రశాంతతయే అన్నిటికీ మిన్న. శాశ్వతమైనది జీవికి ముక్తే కదా బిడ్డ. బంగారం, నగలు కేవలం నడమంత్రపు సిరి. ఇలా నడమంత్రపు సిరికి నువ్వు మూర్చపోకు బిడ్డ. నీ జీవితంలో అదృష్టం జరగడం అంటే కేవలం రబ్బు రావటం, అలాగే నీ మనసులో ప్రశాంతత లభించడం కూడా ఉండాలి. నీ కుటుంబంలో ఆనందం నిలవడం, ఆ మార్పు ఈ క్షణం నుండే ప్రారంభం కానుంది. ఈ బాబా స్మరణతో నీ ఇల్లు ఒక దివ్య కవచంలా మారిపోతుంది. దిక్కుతోచని కఠిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు లోకమంతా కూడా కోడై కూస్తూ నిన్ను తప్పుపడుతూ వేలెత్తి చూపుతున్న నీవు నమ్మేవారు, నీకు కొండంత అండగా నిలిచేవారు ఏకైక వ్యక్తి ఈ విశ్వశక్తి, అలాగే ఈ బాబా. నా బిడ్డ, స్వార్థలోకం నుంచి చూసి హీనంగా నవ్వవచ్చు. నీ నిశ్చల భక్తిని చూసి ఈ విశ్వమంతా గర్వపడే రోజు వస్తుందమ్మా. ఈ బాబా నీకు వజ్రాయుధం లాంటి ధైర్యం చెబుతున్నాను. నీవు పడిన అవమానాలు, నీవు అనుభవించిన ఘోర బాధలు అన్నిటికీ ఈ బాబా న్యాయం చెప్పే రోజు దగ్గరలో ఉంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చేసి చూసినా నీ ఎదుగుదల వారి కళ్ళు బయర్లు గమ్మేలా ఆశ్చర్యపోవాలి. ఇది ఈ బాబా నీకు ఇస్తున్న సత్యవాకు. ఈ సాయి లీలలు వినడం, చదవడం నీ చుట్టూ ఒక సమస్త రక్షణా వలయం తల్లి. దుష్ట శక్తులు, పిచాచ బాధలు అంతమైపోతాయి. ఇక నీ జిల్లు చక్కబడుతుంది. ఎన్ని కష్టాలన్నా కూడా దూరమయ్యి నువ్వు ఆనందంగా ఉంటావు. ఇది నీ బాబా నీకు ఇస్తున్న అభయం. ఈరోజు ఒక దివ్యమైన కథను నువ్వు వినడం ద్వారా నీ శత్రువులు సమస్త కాలసర్ప దారిద్ర్యాన్ని దోషాలు తొలగిపోతున్నాయి. నీ శత్రువులు మిత్రులుగా మారతారు. నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ దానంతట అవే సర్దుకుంటాయి. ఆకలితో ఉన్నవారికి, అలమటించే వారికి అన్నం పెట్టడం కంటే మిన్నైన పరమ పవిత్ర ధర్మం ఏముంది? నా బిడ్డవైన నువ్వు ఒక మూగ ప్రాణికి, ఏ ఆకలిగా ఉన్న ప్రాణికైనా అన్నం పెట్టు. అది నీకు కోట్ల పుణ్యాన్ని చేకూరుస్తుందమ్మా. ఆ వ్యక్తి ఆకలి తీరిన తర్వాత అదే నీకు పుణ్యంగా లభిస్తుంది. ఆ పుణ్యం నీకే కాదు, నీ బిడ్డలకు కూడా రక్షణగా ఉంటుంది, దైవశక్తిని నింపుకుంటూ ఉంటుంది. ఆకలి తీరిన వ్యక్తిలో భగవంతుడు ఉంటారు అని నువ్వు విన్నావు కదా. అందుకే చెబుతున్నాను, వీలైనంత వరకు నీకు తోచినంతలో సహాయం చేస్తూ ఉండు. నీకు నీ బాబా ఎప్పుడు కూడా దగ్గరలోనే అభయహస్తం నీకు ఇస్తూ వరాలను అందిస్తాను. అదృష్టాన్ని నీ ఇంట నిలుపుతాను. నిశ్చింతగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.